వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నటుడు రాజశేఖర్, జీవిత, శివాత్మిక మరియు శివాని, హీరో తనీష్ వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి మూల విరాట్ దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ వచ్చేయండి. లేదండి, తోసుకోవద్దండి, వెనక్కి రండి ఒకసేపు అందరూ. సార్ అయితే స్ట్రైట్గా వచ్చేయండి. సార్ అయితే స్ట్రైట్గా వచ్చేయండి. సార్ దాకా రండి సార్. 2 నిమిషాలు విజువల్ కావాలి. రండి సార్, రండి రండి. ముందుకు రండి. వెనక్కి వస్తే నలుగురు వస్తారు ఫ్రేమ్లో, లేదంటే ముందర పోతా ఇద్దరు అంటే వెళ్ళిపోండి. సార్ మీరు పక్కా జరగాలి. నా తమ్ముడు కూతురు పెళ్లికి వచ్చాము. పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకుంటున్నాము. చేసుకున్నాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సార్ మీరు వచ్చేయండి సార్. నా బ్రదర్ కూతురు పెళ్లి అయ్యిందండి. ఆ పెళ్లి కోసం దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. దర్శనం అయింది, వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫర్దర్ గా జీవితం అంతే అండి. రాజశేఖర్ గారి బ్రదర్ డాటర్ మ్యారేజ్ మన May 10th హైదరాబాద్ లో జరిగింది. సో బాబుని తీసుకొని ఫ్యామిలీ మొత్తం సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వచ్చామన్నమాట దర్శనానికి. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంతో తిరిగి వెళ్తున్నాం. తెలుగు సినిమాలు రిలీజ్లు ఉన్నాయండి. ఇప్పుడు పేర్లు చెప్పలేము. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా సంతోషం. దర్శనం చాలా బాగా జరిగింది. తిరుపతి దర్శనానికి వచ్చామండి మొత్తం ఫ్యామిలీతో. నా కజిన్ సిస్టర్, డాడీ, రాజశేఖర్ గారి బ్రదర్ వాళ్ళ డాటర్ పెళ్లి అయింది రీసెంట్ గా. కోడల్ని అల్లుడిని తీసుకొని వచ్చాము. వచ్చి దర్శనం బాగా జరిగింది. ఇంకా సినిమాలకు వస్తే నాది తెలుగులో ఒక మూవీ జరుగుతుంది, డాడీతో పాటు చేస్తున్నాను. ఇంకా శివాత్మిక వచ్చేసి తెలుగులో ఒక 4 సినిమాలు చేస్తుంది. నా తమిళ్లో ఒక సినిమా రిలీజ్ కుంది. సో దేవుడి దర్శనం బాగా జరిగింది. ఇంకా మీదటి కూడా మా కెరియర్ అంతా కూడా చాలా బాగా ఆయన బ్లెస్ చేస్తారని కోరుకుంటూ అంతే.